ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రిషేందర్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వార్నింగ్ ఇచ్చారు సార్. ఎవరికి? పీపీపీ మోడల్లో ఎవరైతే కాంట్రాక్టర్లు బిడ్డింగ్ వేస్తారో వాళ్ళని జైళ్లకు పంపిస్తాం, వాళ్ళంతా చూస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈరోజు సాక్షిలో కథనం వచ్చింది సార్. ఆదోని, మార్కాపురం, ఈ పులివెందుల, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆదోనికి మాత్రమే దరఖాస్తు వచ్చింది, మిగతా వాటికి రాలేదు. అంటే కాంట్రాక్టులు భయపడుతున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పి భయపడిపోయి వాళ్ళు బిడ్డింగ్లకి ఎక్కడ ముందుకు రావట్లేదంట. నిజంగా అంత భయపడే పరిస్థితి ఉందా? జగన్మోహన్ గారు అనుకుంటున్నట్టు, ఆ పత్రిక అనుకుంటున్నట్టు ఆయన అధికారంలోకి వస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడేమో, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఇష్టంగా కష్టపడి వాళ్ళ యొక్క కష్టాలన్నీ విముక్తి నుంచి బయటకు వచ్చి ఇష్టంతో, అందరూ కసితో, దైవబలంతో, ప్రజాబలంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందనే సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉంటాడేమో. తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండింది డబుల్ ఇంజిన్ సర్కార్. జగన్మోహన్ రెడ్డి, నీకు మాట చెప్తాం, ట్రైన్కి ఎదురెళ్ళినా నీకే ప్రమాదం, ట్రైన్ నీ మీద పడ్డా కూడా నీకు ఇదే ప్రమాదం. గుర్తుపెట్టుకోవాలి. అది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇక్కడ. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే. నీ తాటాకి చెప్పులు ఎవరికి చెప్తావు? పోయి చెప్పు, ఒక విషయం చెప్పు. నీ చేతకానితనాన్ని నిజంగా చెప్తా ఉంటావు. గత 5 సంవత్సరాల్లో నీ పాలనలో నీ చేతకానితనాన్ని ఎవరి మీద, నీ మీద రుద్దుకోకుండా నీ తప్పుల్ని ఇంకా కవ్వింపజేవులు చేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. నీ నిజంగా భయం ఏమీ లేదంటారా? మరి దరఖాస్తులు ఎందుకు రావట్లేదు అంటారు వేగంగా? భయమా? భయం అనేది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కానీ, తెలుగు ప్రజల బ్లడ్లో కానీ, కూటమి పార్టీలో కానీ ఆ బ్లడ్లోనే లేదు. భయం అలా ఉండింది ఎవరికి ఉందో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి భయం ఉండదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే గనక ఎందుకు ఈ ప్రజా వ్యవస్థని, శాసనసభ వ్యవస్థని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, శాసన వ్యవస్థను గౌరవించి ఎందుకు అసెంబ్లీలో రావట్లేదు? దానికి ఈ రోజుకైనా సరే పులివెందుల శాసనసభ్యుడు సమాధానం చెప్పినాడా? అంటే దీని అర్థం ఏంటి? భయం ఎవరికి ఉందని, ఎవరికి భయం ఉంది, ఎవరు భయం లేకుండా ఈరోజు నిర్భయంగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు. ఈ 2 కారణాలు సరిపోతా ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మేకపోతే గాంభీర్యంతో బతకతా ఉంటాడు. గతంలో కూడా చూసినాము. తన యొక్క గ్రీన్ మెటల్ షో వేసుకొని ఎన్ని విధాలుగా నాటకాలు ఆడి నేనే ముఖ్యమంత్రిని అయిపోతా, నేనే ముఖ్యమంత్రిని అయిపోతా అని పగటకల్లో కనుగొన్నాడు. చెప్పాను కదా, గతంలో కూడా మీకు చెప్తా ఉండా, ఇప్పుడు కూడా అదే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉండా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టవశాత్తు, జగన్మోహన్ రెడ్డి అదృష్టవశాత్తు గత 2019లో అతను ముఖ్యమంత్రి కావడం, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవ్వడం, అప్పులు పాలవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ యొక్క మెడికల్ కాలేజీని ఒక్క రాయి కూడా కదపకుండా ఈ రోజు నువ్వు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్నావంటే నువ్వు ఎంత భయంలో ఉన్నారో మీరు అర్థం చేసుకోగలగాలి. యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడు ఎంత భయాందోళన ఉండి ఆ భయాన్ని అందరికీ కూడా అడ్డగట్టాలని చూస్తారు. వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నారు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారంటేనే చంద్రబాబు నాయుడు గారిలో కూడా అది కనిపించింది. ఎందుకంటే కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే డబ్బులు పెట్టాలి కదా వాళ్ళు. అంటే మీరేంటి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారని మీరు అడుగుతున్న ప్రశ్నలో వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ పార్టీ పత్రిక చెప్తా ఉంది. ఇప్పుడు ఆ పార్టీనే ఒక మురికి పార్టీ, ఆ పత్రికే ఒక మురికి పత్రిక. మీరు ఆ మురికి పత్రికను పట్టుకొని ఈ రోజు అదే నిజం అనుకొని మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని 10 సార్లు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పేస్తే అది నిజం అయిపోద్దని అదే ఒక భ్రమలో బతుకుతా ఉన్నాడు. అబద్ధం ఎప్పుడే నిజం అనేది. ఊరికి భయపడాలండి? ఎందుకు భయపడాలండి? ఎవరి కోసం భయపడాలా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఎవరు నువ్వు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపిస్తే భయపడడానికి, నువ్వు అదిరిస్తే అదిరడానికి ఇక్కడ ఉండేది ఆషామాషి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, ఇది కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రజలు మిమ్మల్ని వద్దు అసహించుకొని ఏసరించుకున్న తర్వాత మీకు అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అంత పెద్ద శిక్ష పడినది. వై నాట్ 151 అని చెప్పేసి రొమ్ము ఈడ్చుకొని మాట్లాడిన వ్యక్తి ఆ రొమ్ము తగ్గించుకొని ఈ రోజు ఒక పిల్లిలాగా బతుకుతా ఉన్నారు మీరు 11 సీట్లతో. నన్ను కూడా చెప్పని వాళ్ళ ఆ 11 సీట్లతో ఈ రోజు కూడా ప్రజా వ్యవస్థను గౌరవించకుండా మీరు అసెంబ్లీకి అయితే మాత్రం రారు, జీతాలు మాత్రం తీసుకుంటా ఉంటారు.
ఇది మీ బతుకు. సో కాబట్టి మీలాంటి వాళ్ళ కోసం కూడా మాట్లాడాలంటే కూడా చాలా అసహ్యం వేస్తూ ఉంది. మీరు గమనిస్తే గనక ఇందాక నుంచి మీరు ఇదే మాట అంటా ఉన్నారు, ప్రభుత్వం భయపడతా ఉందా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినారనే సంగతి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మర్చిపోయినారు కాబట్టి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు మాటిమాటికి 11 స్థానాలు 11 సీట్లు ఇచ్చారు. అది నిజం కాదంటారా? నిజమే మరి. కానీ అంతకు ముందు కూడా ఆ టైంలో 2019లోనే మీకు ఇచ్చింది కూడా 23 స్థానాలు కదా. మీ 23 స్థానాలతో కూడా మేము కాలర్ ఎగరేసుకొని ప్రజలు మమ్మల్ని ప్రశ్నించమని అడిగితే గనక గత 2019 నుంచి 2024 వరకు మీరు శాసనసభ సంబంధించిన వీడియో రికార్డులు మొత్తం తీయండి. ఏ రోజు కూడా ఏ సమావేశాన్ని కూడా మేము మిస్ కాకుండా ప్రజా వ్యవస్థని, శాసనసభ వ్యవస్థని మేము గౌరవించి 23 మంది శాసనసభ్యులు, అప్పుడు మాకుండే శాసన మండలి సభ్యులు కూడా ప్రతి ఒక్క అసెంబ్లీకి, ప్రతి ఒక్క మండలి దానికి సమావేశానికి మేము హాజరు అవ్వడం జరిగిందా లేదా? దాంట్లో ధైర్యం ఎవరికి ఉంది? మేము 23 సీట్లు ఇచ్చినా కూడా ప్రజల యొక్క తీర్పుని శిరసా వహించి ప్రజలు మమ్మల్ని ప్రశ్నించమని చెప్పి మమ్మల్ని అసెంబ్లీ పంపించినారు. ఇంట్లో దాక్కోమని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం కూడా అదేనేమో. సభలోకి వెళ్లాల్సిన అవసరం ఏంది, నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజలే కదా అన్నింటికి న్యాయ నిర్ణయం. మీ ధైర్యం ఏందో అసెంబ్లీకి వచ్చి చూపించాయా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఈ ఉత్తర కుమారుడు పలుకుతా ఉంటావు? నవ్వొస్తా ఉందాయా? అనకూడదు కానీ ఇంత నువ్వు కామెడీ పీస్ అయిపోయావన్న సంగతి మాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు, కనీసం ఆ మర్యాదనైనా పాటించండి. మీరు రాజకీయాల్లో ఉన్నతంగా మాట్లాడండి, సాంప్రదాయాలు పాటించండి, సంస్కారవంతంగా మాట్లాడండి. ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలని. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయించినారు. ఈ రోజు మీరు బెదిరిస్తేనో లేదా ఇంకోటి చేస్తేనో ఈ ప్రజాప్రభుత్వం ఏది కూడా అదిరేది. ఎందుకంటే ఇందాక మొదట్లో చెప్పాను, మీ తాటాక చెప్పులకి అదిరేది వదిలేదు. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల యొక్క ఆశలతో, ప్రజాభిప్రాయంతో, ప్రజల యొక్క సేకరణతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల యొక్క ఆమోదంతోనే, ప్రజల యొక్క అభిప్రాయంతోనే ముందుకెళ్తారు. అదే ప్రజలు 1,000 సంతకాలు చేశారండి సార్ మీ మెడికల్ కాలేజ్. 1,000 సంతకాలు ఎవరు చేశారు? విచారణ కూడా జరుగుతూ ఉంటది. గవర్నర్ కూడా విచారణకు ఆశ్రయించినారు కదా. ఆ 1,000 సంతకాలు ఎవరు పెట్టారు? ముందు ఈ 1,000 సంతకాలు సేకరించిన అడగండి, ఈ వ్యక్తిని అడగండి, దానికి సమాధానం చెప్తారు. మీరు ఎంతమంది మీకు 1,000 సంతకాలు చేసినారు? అదే ప్రజలు మాకు కూడా ఇచ్చినారు కదండి. అయ్యా మీరు పీపీపీలో పద్ధతిలో చాలా మంది పోతా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న నిర్ణయాలు కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్న పథకాలు దేశంలో ప్రతి రాష్ట్రం అవలంబిస్తూ ఉంది. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ విధానం వేరు. ముందు తెలుసుకొని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోకుండా, నువ్వు పూర్తిగా సమాచారం తెలుసుకోకుండా, విష పరిజ్ఞానం నీకైతే ఉండదు. మీకు విష పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వం మీద ఉత్తగా విమర్శిస్తూ ఉంటాడు. నువ్వు ఏం విమర్శించారో కనీసం ఆ విమర్శ మీద నీకు క్లారిటీ ఉండాలి కదా. నువ్వు బెదిరించడానికి కాంట్రాక్ట్లు లేవు, నీ ఇంట్లో చెంచాగలు అనుకుంటా ఉన్నావు, లేదా నీ ఇంట్లో పనిచేసే వ్యక్తులు అనుకుంటా ఉండవా? గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ కాంట్రాక్ట్లు వచ్చిన వాళ్ళు దాని అనుగుణంగానే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు తప్పించి నువ్వు వచ్చి జైల్లో వేస్తా అంటే నువ్వు జైల్లో వేస్తావు. కోర్టులు కూడా ఉన్నాయి బయటికి రావడానికి. నీలాంటి ఆర్థిక ఉగ్రవాదే ఈ రోజు కాలు దగ్గరేసుకొని తిరగతా ఉంటాడు కదయ్యా. 33 కేసుల్లో నువ్వు A1 ముద్దాయివే. నువ్వు మళ్ళీ నువ్వు ఈ రోజు నువ్వు వచ్చి వాళ్ళని నువ్వు భయపెడతానంటే గనక తిరిగి వాళ్ళందరూ వాళ్ళు సహజంగానే భయం ఉండదా సార్? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని భయం ఉండాలి. మా పరిస్థితి ఏంటని చెప్పి కాంట్రాక్టులు భయపడరా? ఎవరికి? మాజీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టించిన ఘనత కదా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ కేసులో పెట్టించిన కేసులు కూడా ఈరోజు న్యాయస్థానంలో కొట్టినందుకు మేము మర్చిపోతా ఉంటారు. పులి ఎక్కడున్నా సరే పులి అంటే ఒక నిజాయితీ అనేది మనం ఒక పులితో మనం పోలుస్తూ ఉంటాం. ఆ పులి 53 రోజులు ఉంటే ఆ 53 రోజులు నువ్వు ఎక్కడెక్కడ దాక్కున్నావు, ఎక్కడెక్కడ నువ్వు అంటే పడుకున్నావు అనే సంగతి మాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి? నువ్వా ఈ రోజు నువ్వు మేకపోతే గాంభీర్యాల కోసం మాట్లాడుతూ ఉన్నావు? ఎవరైనా సరే, కాంట్రాక్టర్ అయినా సరే, ఇంకొక వ్యాపారస్తులైనా సరే, వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళ సొంత యొక్క పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారాల కోసం ఎవరికంటే భయపడాలా? ఈ ముఖ్యమంత్రి ఎవడండి? వాళ్ళు భయపడాల్సింది ధర్మానికి, న్యాయానికి భయపడతారేమో తప్ప ఇట్లాంటి థర్డ్ గ్రేడ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఆర్థిక తీవ్రవాదులకు కానీ ఇట్లాంటి వ్యక్తులకు భయపడాల్సిన వ్యక్తి ఏ వ్యాపారస్తుడికి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలనుకుంటే కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా బాగా గౌరవంగా ఈరోజు చేసుకుంటా ఉన్నారు. ప్రతి వ్యాపారస్తుని అడగండి, ప్రతి కాంట్రాక్టర్ని అడగండి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వానికి వాళ్ళు
మద్దతిస్తూ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు నిర్భయంగా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. రెండోది ఈ పీపీపీ విధానంలో కూడా తీసుకుంటే కనుక దేశం మొత్తం కూడా పీపీపీ విధానంలోనే వెళ్తుంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ యొక్క ఏదైనా సరే ఏ వ్యవస్థ మనం బాగుపడాలన్నా కూడా 4 అంచెలుగా బాగుపడాలంటే గనక ఈ యొక్క ప్రైవేట్ పబ్లిక్ వ్యవస్థతోనే మనం ముందుకు పోతా ఉంటాం. అది రోడ్లే కావచ్చు, రైలు వ్యవస్థే కావచ్చు, ఇతరాత్ర రవాణా వ్యవస్థలే కావచ్చు, ఇతరాత్ర ప్రభుత్వ భవనాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజు ఇలాంటి విమర్శిస్తున్న వ్యక్తి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉంటాం. నీ పార్టీకి సంబంధించి నీ పార్టీ కండువా కప్పుకునే ఈ ప్రజాప్రతినిధి ఒక తిరుపతి ఎంపీ అయినటువంటి పార్లమెంటు సభ్యుడు హెల్త్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మెంబరే కదండి. ఆ స్టాండింగ్ కమిటీలో మాత్రం మీరు పీపీపీ విధానానికి మీరు మద్దతు ఇస్తూ మీ యొక్క ఎంపీ సంతకాలు పెట్టి ఈ యొక్క పీపీపీ విధానం చాలా బాగుంది, ఇది దేశం అంతా విస్తరించాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ దేశానికి చాలా అత్యున్నతమైన స్టాండింగ్ కమిటీ కదండి, హెల్త్ స్టాండింగ్ కమిటీ కదా. ఆ హెల్త్ స్టాండింగ్ కమిటీలో ఈ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడే ఉండి మద్దతు ఇస్తూ అతను సంతకం పెట్టిన సందర్భం ఉందా లేదా? దానికి అనుగుణంగానే ఢిల్లీలో కూడా పీపీపీ విధానం నడుస్తూ ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీల మీద కానివ్వండి, అంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలను కానివ్వండి, పాలసీలను పక్క రాష్ట్రాలు కానీ ఇతరత్ర రాష్ట్రాలు చేసుకుంటా ఉంటే దౌర్భాగ్యం కొద్ది నీ ఎంపీకి సంబంధించిన సంతకం మాత్రం అక్కడ సమర్థిస్తూ ఉంటాడు, ఢిల్లీలో మాత్రం సమర్థిస్తారు. గల్లీలోకి వచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు ఉత్తర కుమారుడు పగలబాలు మీరు పలుకుతా ఉన్నారంటే ఇతని యొక్క విధానం ఏంటో, ఇతని యొక్క ధోరణి ఏంటో మీరు అర్థం చేసుకోగలగాలి. ప్రజాప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇలాంటి బెదిరింపులు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని కూడా మెడ పట్టుకొని ఇది కూడా చెప్తా ఉన్నాం. మెడ పెట్టుకొని ప్రజల అవసరాల కోసం మేము ఎంతవరకైనా ముందుకెళ్తాం. మా సహనాన్ని మీరు పరీక్షించద్దు, చట్టపరంగానే పోతా ఉంటాం. మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే ప్రతి స్టేట్మెంట్ను కూడా ఈరోజు కోట ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మీరు చేసే ఈ యొక్క దుర్మార్గాలు కానివ్వండి, మీరు చేస్తున్న ఈ బెదిరింపులు కానీ ప్రభుత్వం ఉపేక్షించేది లేదు, చట్టపరంగానే మేము పోతా ఉంటాం. అలాగే ఇట్లాంటి దుర్మార్గులు ఇస్తున్న ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఆ ప్రకటనల్ని మీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. పీపీపీ విధానంలోనే ముందుకే పోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు నేను వచ్చేస్తా అని చెప్పేసి వేలం పాట పాడినట్టు పాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతమంది నువ్వు పొట్ట పెట్టుకుందావు నువ్వు వస్తావు జగన్మోహన్ రెడ్డి? అంటే 2019 నుంచి 2024 వరకు కూడా నువ్వు పొట్ట పెట్టుకుని అంటే నీ యొక్క ధన దాహం కోసం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర జనాల్ని కూడా నువ్వు పొట్టన పెట్టుకున్నది ఇంకా సరిపోలేదా? రేపు 2029 మిగిలిపోయిందా? కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ పర్యటన కానివ్వండి, ఏ యాత్రలు కానివ్వండి, లేకపోతే ఇతరాతర ప్రోగ్రాముల్లో కూడా ఆ యొక్క పేటీఎం బ్యాచ్లనే తెచ్చుకుంటా ఉంటాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే వేరే ప్రాంతానికి జనాలు ఎందుకు తెచ్చుకుంటాడో మాకు అర్థం కాదు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు అతను ఏ విధమైన మానసికమైన పరిస్థితిలో ఉన్నాడో, ఏ విధంగా అంటే మానసికంగా కోల్పోతా ఉన్నాడు, అతని యొక్క సహనాన్ని కానీ కోల్పోతా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా, ఈ యొక్క కెమెరా ద్వారా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలోకి వచ్చి నీ మనసులో మాట, నీ బెదిరింపులు, నీ మేకపోతు గాంభీర్యం, నీ ప్రగల్భాలన్నీ అసెంబ్లీలో పలికితే నిజంగా గనక నువ్వు ఒక ప్రజా నాయకుడు అని మేము ఒప్పుకుంటాం, ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అప్పటి వరకు నీ గ్రీన్ మెటల్ షో మాత్రం బయట చూపించకు, జనాలు నీ ఇంటి మీద పడే రోజు మాత్రం రప్పించుకోవద్దని జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా సలహా ఇస్తా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.